రఘురాం గారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేనందున ఆ ఇంటి పెద్ద కొడుకు రాజేష్ తన తమ్ముడు రాకేష్ని చదివించడానికి పొలం పనులకి వెళ్తాడు. కౌసల్య గారికి ఆరోగ్యం బాలేనందున ఆ ఇంటి ఆడపడుచు కావ్య ఇంటి పనులన్నీ తన భుజాన వేసుకుని ఓపెన్ డిగ్రీ చదువుతుంది. రాజేష్కి పక్కూరమ్మాయి కీర్తితో పెళ్ళవుతుంది. చదువు పూర్తయి రాకేష్కి మంచి జాబ్ వస్తే ఆ కుటుంబం కష్టాలన్నీ తీరతాయనుకుంటున్న సమయంలో రాకేష్ పట్నంలో కుసుమని ప్రేమించి పీజీ ఫెయిల్ అయ్యాడు. కానీ ఇంట్లో అందరికీ తను పీజీ పాస్ అయినట్టు చెప్పాడు. కానీ రాకేష్ పీజీ పాస్ కాలేదన్న విషయం కావ్యకి తెలుసు. ప్రస్తుతం రాఘవయ్య గారి ఇంట్లో ఆ రోజు ఉదయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. రాకేష్ పీజీ పాస్ అయ్యాడన్న వార్త ఆ ఇంట్లో పండుగ వాతావరణాన్ని తెచ్చింది. రఘురాం గారు వరండాలో కూర్చొని ఆనందంగా గాలి పీల్చుకుంటున్నారు. ఎప్పుడూ లేని నిశ్చింత ఆయన ముఖంలో కనిపిస్తుంది. కౌసల్య, మన రాకేష్ పీజీ పూర్తి చేసేశాడు. మన కష్టాలు తీరే రోజు దగ్గర పడింది. వాడేదైనా మంచి కంపెనీలో చేరితే రాజేష్కి కొంత విశ్రాంతి దొరుకుతుంది. ఆ పిల్లాడు పగలు రాత్రి పొలంలోనే మగ్గిపోతున్నాడు. ఇకనైనా వాడికి కాస్త సుఖం దొరకాలి. అలాగే మన కావ్యకి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. అవునండి, నాకైతే చాలా సంతోషంగా ఉంది. వాడి చదువు కోసం మీరు రాజేషు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. దేవుడు మన మొరాలకించాడు. వాడికి ఉద్యోగం వస్తే ఒకసారి పట్నంలో పెద్ద ఆసుపత్రికెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఈ మధ్య నాకు నడుం నొప్పి మరీ ఎక్కువైంది. వాళ్లలా మాట్లాడుకుంటుండగా అప్పుడే రాజేష్ పొలం నుండొచ్చాడు. తన తమ్ముడికి త్వరలోనే మంచి ఉద్యోగం వస్తుందన్న సంతోషం అతని కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. తన కష్టానికి తగిన ప్రతిఫలం దొరికిందని అతను భావిస్తున్నాడు. అదే సమయంలో రాకేష్ అక్కడికొచ్చాడు. నాన్నగారు, మన రాకేష్ చదువుకి పెద్ద కంపెనీలో వాడికి మంచి ఉద్యోగం వస్తుంది. వాడింక పట్నంలో దర్జాగా ఉండాలి. అన్నట్టు రాకేష్, ఇట్రారా. రాకేష్ ముఖంలో ఆనందం కంటే భయమే ఎక్కువగా ఉంది. బయటకి నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కావ్య ఒక మూలన నిలబడి తన అన్నయ్యని తీక్షణంగా చూస్తుంది. ఇదిగో రాకేషు, ఈ 2000 రూపాయలు ఉంచుకో. నువ్వు ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు మంచి బట్టలు వేసుకెళ్ళాలి. ఇప్పుడున్నవి పాతవైపోయి ఉంటాయి. ఈ డబ్బుతో మంచి డ్రెస్సు కొనుక్కో. రాకేష్కి ఆ డబ్బు చూస్తుంటే ఏడు పాగటం లేదు. తన అన్నయ్య చిరిగిన చొక్కా వేసుకుని పొలంలో ఎండనక వాననక కష్టపడి సంపాదించిన డబ్బది. తనకి ఒక మంచి కండువ కొనుక్కోవడానికి కూడా వెనకాడే అన్నయ్య తన కోసం ఇంత డబ్బివ్వటం చూసి అతని గుండె తరుక్కుపోయింది. వద్దన్నయ్యా, ఈ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో. నీకూడా సరిగ్గా బట్టలు లేవు కదా, నేనేదో ఒకటి మేనేజ్ చేస్తానులే. తీసుకో పిచ్చోడా, నాదేముందిరా. నేను పొలంలో మట్టిలో ఉండేవాణ్ణి. రేపు ఉద్యోగం చేయడానికి నువ్వు ఆఫీసులోకి వెళ్లేవాడివి. నువ్వు బావుంటేనే కదా మాకు గౌరవం. ఇంకేం ఆలోచించకుండా ఈ అన్నయ్య ఇచ్చిన డబ్బు తీసుకో. రాకేష్ ఆ డబ్బు తీసుకుని కళ్ళు తుడుచుకున్నాడు. ఆ దృశ్యాన్ని దూరం నుండి చూస్తున్న కావ్య తన మనసులో, రాకేష్ అన్నయ్య, నువ్వు మా అందరినీ మోసం చేయటం లేదు. నీ భవిష్యత్తుని నువ్వే మోసం చేసుకుంటున్నావు. పాపం రాజేష్ అన్నయ్య తనకి మంచి బట్టలు లేకపోయినా నీకోసం ఆరాటపడుతున్నాడు. అన్నయ్యకి కనీసం ఒక మంచి పంచ కూడా లేదు. కాని అప్పు తెచ్చి మరీ నిన్ను చదివించాడు. పాపం అమ్మా నాన్న, వాళ్ల నమ్మకాన్ని నువ్వు ఏ రోజుకి నిలబెడతావు? రాకేషు, ఆలస్యం చెయ్యకు నాన్నా. ఏదైనా మంచి కంపెనీలో ఉద్యోగం చూసుకో. ఊళ్ళో అందరూ అడుగుతున్నారు, రాకేష్ చదువెప్పుడైపోతుంది, ఎప్పుడు ఉద్యోగంలో చేరుతున్నాడు అని. మన కుటుంబ పరువు ఎప్పటికైనా నువ్వే నిలబెట్టేది. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని మోసం చేశాను. అన్నయ్య, నా కోసం నువ్వు పడ్డ కష్టాన్ని నేను బూడిదలో పోశాను. కానీ ఏదో ఒకరోజు నేను మంచి ఉద్యోగం సాధిస్తాను అని తన మనసులో అనుకున్నాడు రాకేష్. వాళ్ళలా మాట్లాడుతూ ఉండగా రాకేష్ ఫ్రెండ్ గణేష్ ఇంటికొచ్చాడు. గణేష్ సిటీలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. హాయ్ రాకేష్. నమస్కారం అంకుల్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి విషయం అంకుల్, చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు? రారా గణేష్, కూర్చో. ఈ ఆనందానికి కారణం ఏమిటంటే ఈ మధ్య రాకేష్ పొలిటికల్ సైన్స్లో పీజీ పూర్తి చేశాడు. వీడు కూడా నీలాగే రేపో మాపో మంచి ఉద్యోగం సాధిస్తాడు. అవునా? కంగ్రాట్స్ రాకేష్. అన్నట్టు రాకేష్, మా ఆఫీస్లో పీజీ చేసిన వాళ్ళకి జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి.
నువ్వెలాగూ పీజీ చేసావుగా, నీ సర్టిఫికేట్స్ ఇస్తే నేను మా హెచ్ఆర్తో మాట్లాడి మా కంపెనీలోనే నిన్ను జాయిన్ చేయిస్తాను. మా కంపెనీలో చేరితే నీ లైఫ్ బాగుంటుంది. గణేష్ అలా సర్టిఫికెట్స్ అడగడంతో రాకేష్కి గుండాగినంత పనైంది. తన దగ్గర సర్టిఫికెట్స్ లేవు, ఎందుకంటే తను ఫెయిల్ అయ్యాడు కదా. అలాగే సర్టిఫికెట్స్ అన్నీ కాలేజ్లో ఉన్నాయి. ఇంకా రాకేష్ కాలేజ్ ఫీజు కూడా కట్టలేదు. రాకేష్కి చెమటలు పట్టడం మొదలైంది. మంచి శుభవార్త చెప్పావు బాబు. రాకేష్, నువ్విలా పీజీ పాస్ అయ్యావో లేదో అప్పుడే అదృష్టం నీ తలుపు తడుతుంది. వెళ్ళు, లోపలికెళ్ళి నీ సర్టిఫికెట్స్ అన్నీ ఒక ఫైల్లో పెట్టి తీసుకొచ్చి గణేష్కి ఇవ్వు. కావ్య పరిస్థితిని గమనించి వెంటనే రంగంలోకి దిగింది. నాన్నగారు, అన్నయ్య ఇప్పుడే సర్టిఫికెట్స్ ఇవ్వలేడు. తనింకా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాడు. గణేష్ వాళ్ళది సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాలంటే కేవలం డిగ్రీ, పీజీ ఉంటే సరిపోదు. కొన్ని స్పెషల్ కోర్సులు చేయాలి. అవి పూర్తయ్యాక తనే స్వయంగా ఇస్తాడు. అప్పుడు అన్నయ్యకి ఇంకా ఎక్కువ జాబ్ ఆఫర్స్ వస్తాయి. అవునంకుల్, కావ్య చెప్పింది నిజమే. టెక్నికల్ స్కిల్స్ ఉంటే ప్యాకేజ్ కూడా బాగుంటుంది. సరే రాకేష్, నువ్వు ఆ కోర్స్ పూర్తి చేశాక నాకు చెప్పు. ఒకవేళ ఆఫీస్లో నీకు జాబ్ కావాలంటే నా రిఫరెన్స్ నీకెప్పుడూ ఉంటుంది. ఓ అవునా, అయితే రాకేష్ నువ్వు మంచి కోర్సులో చేరు. ఆ సమస్య నుండి బయటపడడంతో రాకేష్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. త్రుటిలో ప్రమాదం తప్పింది. గణేష్ వెళ్ళిపోయాక కావ్య రాకేష్ని పక్కకి తీసుకెళ్లి, రాకేష్ అన్నయ్య, ప్రతిసారి ఇలా తప్పించుకోవటం సాగదు. ఇలా ఇంట్లో అందరూ నిన్ను చాలా మంచోడివని అనుకుంటున్నారు. రాజేష్ అన్నయ్య నీకోసం అప్పులు చేస్తున్నాడు. నువ్వింకా ఇక్కడే ఉంటే నువ్వే మోసగాడిలా అనిపించి నీకు నువ్వే కృంగిపోతావు. వెంటనే సిటీకెళ్ళి ఆ సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ అవ్వు. అప్పటిదాకా ఈ అబద్ధాన్ని మోయక తప్పదు. నువ్వు అన్నది నిజమే కావ్య. ఇక ఇక్కడుండలేను. నాన్నగారితో మాట్లాడి సిటీకి వెళ్తాను. అక్కడే చదువుకొని ఎలాగైనా పాస్ అవుతాను. రాకేష్ రఘురాం దగ్గరికెళ్ళి, నాన్న, నాకు సిటీలో కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలనుంది. ఇక్కడుంటే ఏం తెలియట్లేదు. అక్కడుంటేనే ఉద్యోగం తొందరగా వస్తుంది. సరే నాన్న, నీ చదువు కోసం ఏది మంచిదైతే అదే చెయ్యి. నీ సంతోషమే మాకు ముఖ్యం. కాసేపు ఆగు రాకేషు, నేనిప్పుడే వస్తాను. రాకేష్ని అలా ఆగమని చెప్పి రాజేష్ కాసేపటి తరువాత ఇంటికొచ్చాడు. ఎక్కడికో వెళ్ళొచ్చిన రాకేష్ చేతిలో కొంత డబ్బు పెట్టాడు. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు రాజేష్? మన వీరేశం దగ్గర అప్పు కోసం వెళ్ళాను నాన్న. తమ్ముడు సిటీలో ఉండాలంటే హాస్టల్ ఖర్చులు, కోర్సు ఫీజులు అవుతాయిగా. మన దగ్గరున్నవి సరిపోవని వెళ్ళాను. రాకేష్కి ఆ మాట వినగానే భూమి కుంగినట్టనిపించింది. తన కోసం అన్నయ్య మళ్లీ అప్పుల ఊబిలోకి దిగుతున్నాడా అని బాధపడ్డాడు. ఏవండి, మీరెందుకు ఇంతలా శ్రమ పడతారు? మొన్న మా నాన్నొచ్చినప్పుడు ఏదైనా అవసరమైతే వాడుకోమని నా చేతిలో కొంత డబ్బు పెట్టారు కదా, అవి మరిదిగారికిస్తే సరిపోతుందిగా. మళ్ళీ వీరేశం దగ్గర అప్పు చేయటం ఎందుకు? కావ్యకి కీర్తి మీద చాలా గౌరవం పెరిగింది. తనెంత మంచిదో అర్థమైంది. కాని రాకేష్ మౌనంగా ఉండటం చూసి కావ్యకి కోపం కట్టలు తెంచుకుంది. కాకపోతే అలాగే ఉండిపోయింది. కావ్య కోపంగా ఉండటం చూసిన కౌసల్య, ఏంటే కావ్య, అలా మోకం మార్చుకున్నావు? అన్ని డబ్బులు మీ అన్నయ్యకే ఇస్తున్నామని కోపంగా ఉందా? వాడు గనక ఒక్కసారి ఉద్యోగంలో స్థిరపడితే నీకొక మంచి శ్రీమంతుణ్ణి చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు చూడు. హా, చేస్తాడు. అన్నీ ఆ కుసుమకే సరిపోతాయి. అసలు విషయం తెలిస్తే మీరే రాకేష్ అన్నయ్య పెళ్లి చేస్తారు అని మనసులో అనుకుంది కావ్య. రాకేష్ తన సామాన్లతో సిటీకి బయలుదేరాడు. తను వెళ్ళాక కావ్య మనసులో ఎన్నో ఆలోచనలు. సిటీకి వెళ్లిన రాకేష్ని కుసుమ కలిసింది. ఏంటి రాకేష్, ఈసారి డబ్బులు బాగానే తెచ్చినట్టున్నావు. పద, ఈ డబ్బుతో మంచి పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. చాలా రోజులైంది మనం బయటికెళ్ళి. చూడు కుసుమా, ఇంటి దగ్గర మా నాన్న నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నా అన్నయ్య నా కోసం కష్టపడుతున్నాడు. మా చెల్లి నా చదువు కోసం తను ఓపెన్ డిగ్రీ చేస్తుంది. అలాగే మా ఇంటి బాధ్యత చూసుకుంటుంది. ఇన్నాళ్ళు వాళ్ల కష్టం తెలియక నీ చుట్టూ తిరిగాను. కానీ ఇక నుండి నాకు చదువే లోకం. నేను ఈ సప్లిమెంటరీ రాసి పాస్ అవ్వకపోతే ఆ ఇంట్లో నా శవాన్ని కూడా ముట్టుకోరు. ముఖాన్ని ఎవ్వరికీ చూపించలేను. ఇక నుండి చదువు తర్వాతే ఏదైనా. సరే డార్లింగ్, ఏదో మూడ్లో ఉన్నావు, బాగా చదువుకో. కానీ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి కదా.
కాని రాకేష్ తన మాట మీద నిలబడ్డాడు. కుసుమతో ఫోన్ మాట్లాడటం తగ్గించాడు. పార్టీలకి వెళ్లటం ఆపేశాడు. రోజూ పుస్తకాలతో కుస్తీ పట్టాడు. దాంతో కుసుమకి విపరీతమైన కోపం వచ్చింది. రాకేష్కి కుసుమకి మధ్య ఫోన్లోనే పెద్ద పెద్ద గొడవలు మొదలయ్యాయి. నన్ను అవాయిడ్ చేస్తున్నావా రాకేష్? నా కాల్స్ ఎత్తవు, మెసేజ్లకి రిప్లై ఇవ్వవు, ఏంటిది? నీకు ముందే చెప్పా కదా కుసుమ, ముందు చదువు తర్వాతే ఏదైనా అని. అలా చెప్పి రాకేష్ ఫోన్ కట్ చేశాడు. అదే సమయంలో కావ్య రాకేష్కి కాల్ చేసింది. అన్నయ్య, ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి కదా, ఏకాగ్రత దెబ్బతిననివ్వకు. నీ వెనుక ఒక కుటుంబం ఆశ ఉందన్నయ్యా. సరే కావ్య, నీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను. బాగా చదివి ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాను. అన్నట్టుగానే రాకేష్ కష్టపడి చదివి పీజీ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. ఫలితాలొచ్చాయి. ఈసారి రాకేష్ పాస్ అయ్యాడు. ఆ సంతోషాన్ని వెంటనే కావ్యకి ఫోన్ చేసి చెప్పాడు. కావ్య, నేను పాస్ అయ్యాను. నాకు అఫీషియల్ సర్టిఫికెట్స్ వచ్చేసాయి. నా మీద నాకు నమ్మకం కలిగింది. చాలా సంతోషమన్నయ్యా. అన్నట్టు మొన్న కుసుమ వదినతో గొడవ గురించి చెప్పావు కదా, తనిప్పుడెలా ఉంది? తను నన్ను వదిలేలా లేదు కావ్య. నా మీద చాలా కోపంగా ఉంది. నేను మళ్ళీ తనని బ్రతిమాలుతున్నాను. ఎలాగూ పాస్ అయ్యావు కదా, ఇక తొందరగా మంచి జాబ్ సంపాదించు. అప్పుడు మీ పెళ్లి విషయం ఇంట్లో ధైర్యంగా చెప్పొచ్చు. తనతో మంచిగా మాట్లాడు, తనని దూరం చేసుకోకన్నయ్యా. కుసుమ రాకేష్ మీద చాలా కోపంగా ఉన్నా రాకేష్ మెల్లగా తన కోపాన్ని శాంతపరిచాడు. నాకు మంచి జాబ్ వచ్చాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు చదువు కోసమే అలా ప్రవర్తించాను అంటూ సర్ది చెప్పాడు. దాంతో మళ్లీ వాళ్ల మధ్య ప్రేమ చిగురించింది. కాని మరుసటి రోజు కుసుమ రాకేష్కి ఫోన్ చేసి ఒక పిడుగులాంటి వార్త చెప్పింది. రాకేష్, మా నాన్నగారు నీ గురించి అడిగారు. ఆయన నీతో మాట్లాడాలంట. మన పెళ్లి విషయం సెటిల్ చేస్తానన్నారు. మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని రమ్మంటున్నారు. రేపే మా ఇంటికి మీ ఫ్యామిలీతో రా. రాకేష్కి ఒక్కసారిగా నోట మాట రాలేదు. కాళ్ల కింద భూమి కదిలినట్టనిపించింది. ఆ విషయం వెంటనే కావ్యకి ఫోన్ చేసి చెప్పాడు. కావ్య, కుసుమ వాళ్ళ నాన్న మన ఫ్యామిలీని తీసుకుని రమ్మంటున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? అన్నయ్యా, ఇప్పుడు అబద్ధం కూడా పని చెయ్యదు. నాన్నని తీసుకుని అక్కడికి వెళ్ళక తప్పదు. ఇక ఏం జరుగుతుందో దైవ నిర్ణయం. రాకేష్ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుంది? రాకేష్ తన తండ్రిని పెళ్లికొప్పిస్తాడా? కుసుమ తండ్రిని కలిసిన రఘురాం గారి ప్రతిస్పందన ఏంటి? రాకేష్కి కుసుమ దక్కుతుందా లేక అవమానం మిగులుతుందా? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. కీర్తి తన ఎడ్యుకేషన్ అంతా పూర్తి చేసుకుని ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి జాబ్ చేస్తూ ఉంటుంది. అయితే పెళ్లి సంబంధం కుదరడంతో జాబ్ మానేసి పెళ్లికి ఒక 2 months ముందు హ్యాపీగా రెస్ట్ తీసుకుందామని అనుకుంది. ఇంట్లో పెళ్లి పనులు కొద్దిగా మొదలెడుతూ ఉంటారు. కీర్తి మాత్రం ఏ విషయంలోనూ ఇంటర్ఫియర్ అవ్వకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకుందామనుకుంది. అది చలికాలం కావడంతో కీర్తి టైం 9 అయినా ఇంకా బెడ్ మీద ఉండి నిద్రపోతూ ఉంది. కీర్తి, ఇంకా నిద్ర లేవలేదా? టైం 9 అయింది. ఇంకా మొద్దు నిద్రపోతున్నావేంటి? తొందరగా లెగు. అబ్బా, ఏంటమ్మా నీ గోల? అయినా నేను తొందరగా లేచేంత కొంపలు మునిగిపోయే పనులు పూర్తి చేయడానికి ఏమున్నాయి చెప్పు. నన్ను ఇంకొద్దిసేపు పడుకోనివ్వు. ముందిక నుండి వెళ్ళు, నేను ప్రశాంతంగా పడుకోవాలి. ఇంత తెల్లారినా పడుకుంటే ఎలా అవుతుందే? రేపు అత్తారింటికెళ్ళిన తరువాత నువ్వు అక్కడ కూడా ఇలాగే బారెడు పొద్దెక్కినా మంచం దిగకుండా కబుర్లు చెప్తూ ఉంటే మీ అత్త మమ్మల్ని అంటుంది, మీ పిల్లని పెంచే పద్ధతి ఇదేనా అని మమ్మల్ని ఆడిపోసుకుంటుంది. అబ్బా, మళ్ళీ మొదలెట్టావా? రేపు పెళ్ళైన తరువాత మీ అత్తారింట్లో అని మొదలెట్టి ఇంకా పేజీలు పేజీలు క్లాస్ పీకుతూనే ఉంటావు. పడుకోవాలనే ఉత్సాహం మూడు సర్వనాశనం చేసేస్తున్నావు. నువ్విక్కడి నుండి వెళ్ళిపో. నేను ఇంకొక గంట తర్వాత గాని లేవను. ఈ పిల్ల మారదు. అయినా ఈ పిల్లకిప్పుడు తెలీదు. తొందరలోనే తెలుసుకునే టైం వస్తుందిలే. అప్పుడు రోజు ఫోన్ చేసి నువ్వు చెప్తే వినలేదమ్మా అని అంటుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది జానకి. కీర్తి చాలా లేటుగా లేచి ఫ్రెష్ అయి బయటకొస్తుంది. అమ్మా, ఆకలి దంచేస్తుంది, తొందరగా బ్రేక్ఫాస్ట్ పెట్టు. ఇది బ్రేక్ఫాస్ట్ టైం కాదు తల్లి, లంచ్ టైం. అవునా? అప్పుడే లంచ్ టైం కూడా అయిపోయిందా? సరే, ఇంతకీ లంచ్కి ఏం చేశావు?
పప్పుచారు, బంగాళాదుంప ఫ్రై. హబ్బా, ఏంటమ్మా నీ వెజిటేరియన్ వంటలు? ఏ చికెనో మటనో వండొచ్చు కదా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అర్జెంటుగా చికెన్ కావాలి. చికెన్ వండితేనే ఈరోజు తింటాను నేను. ఏంటి, చికెన్ చేస్తే గాని తినవా? అయితే మానేసేయ్. నేను మాత్రం ఈరోజు చికెన్ వండను. నువ్వెందుకొండవో నేను చూస్తాను అని అమాయకంగా ఫేస్ పెట్టి సెంటిమెంట్గా వాళ్ళ నాన్నతో, చూడండి నాన్న, అమ్మ ఈరోజు చికెన్ చెయ్యమంటే చెయ్యనంటుంది. ఎలాగో కొన్ని రోజుల్లో అత్తారింటికి వెళ్ళిపోతున్నాను. కనీసం మీ ఇంట్లో ఉన్నన్ని రోజులైనా నా చిన్న చిన్న కోరికలు తీర్చుదామని మీకు అనిపించదా డాడీ? అయ్యో చిట్టి తల్లి, నువ్వంతలా బాధపడకు. ఇప్పుడే నేను మార్కెట్కెళ్ళి చికెన్ తెస్తాను. మీ అమ్మ ఎందుకొండదో చూస్తాను. ఏమోయ్, నాకీరోజు చికెన్ తినాలనిపిస్తుంది. ఇప్పుడే బయటికెళ్ళి తీసుకొస్తాను. వేడి వేడిగా వండిపెట్టు. నేను నా కూతురు భోంచేస్తాం. ఇదిగో ఇలా గారాబం చేసే దాన్ని నా నెత్తికెక్కించారు. రేపొద్దున ఇది అత్తారింటికెళ్ళి ఏం వెలగబెడుతుందో ఏంటో. తర్వాత కీర్తి వాళ్ళ నాన్న చికెన్ తేవడంతో వాళ్ళమ్మ ఇంకేం చెయ్యలేక వండిపెట్టింది. తండ్రి కూతురు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చక్కగా భోంచేస్తారు. కొన్ని రోజుల్లోనే పెళ్లి తేదీ వచ్చి పెళ్లి చాలా బాగా జరిగిపోతుంది. కీర్తి తన పుట్టింటి వాళ్ళకి వీడ్కోలు చెప్పి అత్తారింట్లో అడుగు పెడుతుంది. ఏవండి, నాకింట్లో ఉంటే బోర్ కొడుతుంది. నేను మళ్ళీ నా జాబ్లో జాయిన్ అవుదామనుకుంటున్నాను. కీర్తి, మనకీ మధ్య కదా పెళ్ళయింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తానంటే అమ్మేమంటుందో. ఒక 1 ఇయర్ పోయిన తర్వాత అమ్మతో ఈ విషయం గురించి మెల్లగా చెప్తాం. అన్నట్టు సాయంత్రం నా స్నేహితుడి మ్యారేజ్ యానివర్సరీ పార్టీ ఉంది. రెడీగా ఉండు, కలిసి వెళ్దాం. అలాగేనండి. సరే, నాకు టైం అయింది, ఆఫీస్కి వెళ్తున్నాను. బాయ్. బాయ్ అండి. తర్వాత వినయ్ ఆఫీస్కెళ్ళిపోయాడు. కీర్తి సోఫాలో కూర్చున్న తన అత్తగారి దగ్గరికెళ్ళి తను కూడా కూర్చుంది. ఆ అబ్బాయి ఆఫీస్కెళ్ళాడా కీర్తి? వెళ్ళారత్తయ్యా. సరే గాని ఈరోజు వంటేం చెయ్యాలనుకుంటున్నావు? ఫిష్ కర్రీ చేద్దామనుకుంటున్నానత్తయ్యా. ఎందుకు కీర్తి ఈరోజు ఫిష్ కర్రీ? అయినా ఈరోజు అబ్బాయి మధ్యాహ్నం లంచ్కి రానని, మీటింగ్ ఉందని చెప్పాడుగా. ఇంట్లో మనిద్దరికీ ఫిష్ కర్రీ ఎందుకు చెప్పు? ఏ వంకాయో బెండకాయో వేపుడు చేస్తే సరిపోదు? అంటే నిన్న మొన్న కూడా వెజ్జే తిన్నాం కదా. ఈరోజు నాన్ వెజ్ వండుదాం అనుకున్నానత్తయ్యా. మగవాళ్ళైతే ప్రతిరోజు నాన్ వెజ్ తినాలనుకుంటారు. వాళ్ళింట్లో ఉంటే ఎలాగూ వండక తప్పదు. వాళ్ళు లేనప్పుడు మనం చక్కగా వెజిటేరియన్ వండుకుందాం. అయినా ఆడవాళ్ళయ్యుండి ప్రతిరోజు నాన్ వెజ్ తినకూడదు. అది హెల్త్కి కూడా అంత మంచిది కాదు. అప్పుడు మనసులో కీర్తి, ఇలాంటి రూల్స్ అన్నీ ఎప్పుడూ నా పుట్టింట్లో పాటించలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తరువాత అన్ని రూల్స్ పాటించాల్సి వస్తుంది అని నిట్టూరుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి కీర్తి, వినయ్ పార్టీకెళ్తారు. పార్టీలో లేట్ అవడంతో లేట్గా ఇంటికొచ్చి నిద్రపోతారు. పొద్దున కీర్తి నిద్ర లేవకుండా పడుకుంది. వినయ్ లేచి ఆఫీస్కి రెడీ అయి వెళ్ళిపోయాడు. కీర్తి ఇంకా పడుకోవడం చూసిన కౌసల్యకి కోపమొచ్చింది. వెంటనే కీర్తి గదిలోకెళ్ళి, ఏంటమ్మా కీర్తి, ఇలా తెల్లవారినా ఇంకా మంచం దిగట్లేదు? ఈ అలవాటు మంచి పద్ధతి కాదమ్మా. తొందరగా లే. ఇలా తెల్లవారేదాకా పడుకుంటే ఊరి బద్ధకాలన్నీ వస్తాయంటారు. ముందు తొందరగా లేగు. అది కాదత్తయ్యా, రాత్రి పార్టీలో చాలా లేట్ అయిపోయింది. అందుకే లేట్గా పడుకున్నాం కదా. పైగా చలికాలం. ఈ చలికి అస్సలు లేవలేకపోతున్నాను. చలికాలం తెల్లవారే లేవలేకపోతున్నాను, తెలివి రాలేదు అని కుంటి సాకులు చెప్తే ఎలా అమ్మాయి? ఇంటి కోడలన్నాక బాధ్యతగా ఉండాలి. పొద్దునే లేచి కల్లాపి చల్లి బయట ముగ్గు పెట్టి ఇంట్లో అందరికీ ఏమేం కావాలో చూసుకొని పూజ చేసుకుని పద్ధతిగా ఉండాలి. ఇలా బారెడు పొద్దెక్కిన మంచం దిగకుండా ఉండటం పద్ధతిగా ఉండదు. తొందరగా లేచి ఇంటి పనులు చూడు. ఆ దెబ్బకు వెంటనే కీర్తి తొందరగా లేచి స్నానం చేసి ఇంటి పనులు చూసుకుంటుంది. ఇక్కడికొచ్చి నాకు అలవాటు లేని పనులన్నీ చేస్తున్నాను. ఏ ఒక్కరోజు నా పుట్టింట్లో ఒక గ్లాస్ కూడా తీసి పక్కన పెట్టలేదు. ఇప్పుడు ఇంత పని ఉరుకుల పరుగుల మీద చేస్తున్నాను. మా అమ్మకి నా పుట్టింట్లో చిన్న హెల్ప్ చేస్తేనే అమ్మ పొంగిపోయేది.
ఇక్కడ నేను ఇంత కష్టపడుతున్నా ఆ పనిలో తిరిగి వంకలే పెడుతున్నారు. ఏంటమ్మా ఈ కూరిలా వండావు? కాఫీ ఏంటిలా పెట్టావు? అక్కడేంటి బూజు తుడవకుండా వదిలేశావు? చెప్పిన మాటే నీకెన్నిసార్లు చెప్పాలి అని నా బుర్ర తినేస్తున్నారు. మా అమ్మ ఎప్పుడూ చెప్తూనే ఉండేది, పనులు బాగా నేర్చుకోవే, లేకపోతే అత్తారింటికెళ్ళిన తరువాత మాటలు పడతావు అని. అయినా నేను వింటేగా, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను. అప్పట్లో మా అమ్మతో పెళ్ళైన తరువాత మా అత్తకి నేను ధైర్యంగా ఇలాంటి పనులేం చెయ్యను అని మోహం మీదే చెప్తానని బడైపోయేదాన్ని. కానీ ఇప్పుడు మా అత్తగారి దగ్గర నోరెత్తలేకపోతున్నాను. అదే మా అమ్మ మీదైతే ఇంత నోరేసుకొని అరిచేదాన్ని. నాకిప్పుడు అర్థమవుతుంది మా అమ్మ వాల్యూ. ఏంటమ్మాయి, నీలో నువ్వలా మాట్లాడేసుకుంటున్నావు? తొందరగా వంట కానివ్వు. చేస్తున్నానత్తయ్యా. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత కీర్తిని చూసిపోదామని వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. బాగున్నారా వదిన గారు? మీరా వదిన, రండి. అందరూ బాగున్నారా? కూర్చోండి అన్నయ్యా. ఇదిగో కీర్తి, ఎవరొచ్చారో చూడు అనగానే కీర్తి లోపలి నుండొచ్చింది. జానకి శ్రీనివాస్ని చూసి ఎంతో సంబరపడిపోయింది. అమ్మా, నాన్న, మీరా ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నాం తల్లి. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బావున్నారమ్మా. ఇంకేంటి విషయాలు? మన వాళ్ళంతా బావున్నారా? అందరూ బాగున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. కీర్తి, అలా మాటల్లో పడిపోయి మీ అమ్మ నాన్నకి మర్యాదలు చేయటం మర్చిపోయాం. వెళ్ళి వాళ్ళకి స్నాక్స్, టీ, కాఫీ ఏదైనా తీసుకురా. పర్వాలేదు వదినా, అవన్నీ ఇప్పుడేమొద్దు. వాళ్ళలాగే అంటారు గాని నువ్వెళ్ళి పట్టుకురా కీర్తి. వెంటనే కీర్తి వంటగదిలోకెళ్ళి వాళ్ల కోసం కాఫీ, స్నాక్స్ పట్టుకొస్తుంది. జానకి శ్రీనివాస్ కాఫీ తాగి ఆశ్చర్యపోతారు. కాఫీ చాలా బాగుంది తల్లి. నిజంగానే కాఫీ పెట్టింది నువ్వేనా కీర్తి? లేకపోతే వదిన గారు పెట్టిన కాఫీని ఫ్లాస్క్లో పోస్తే అది తీసుకొచ్చావా? అమ్మా, నేనే స్వయంగా నా చేతితో కలిపి తీసుకొచ్చాను. చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వింత బాగా కాఫీ పెట్టడం ఎప్పుడు నేర్చుకున్నావు? కాఫీ ఏంటొదిన గారు, కీర్తి వంట కూడా చేస్తుంది. ఆ స్నాక్స్ నేనే దగ్గరుండి కీర్తి చేతే చేయించాను. అవునా అని ఆశ్చర్యపోతూ అవి నోట్లో వేసుకున్నారు. అసలు ఇవన్నీ చేసింది నా కూతురేనా అని చాలా ఆశ్చర్యంగా ఉంది వదిన గారు. కాదండి, ఇవన్నీ మీ కూతురు కీర్తి కాదు, నా కోడలు కీర్తి చేసింది అని సరదాగా నవ్వుకుంటారు. తర్వాత అలా మాట్లాడుకుంటూ కీర్తి, జానకి రూంలోకెళ్తారు. కీర్తి, అసలు నువ్వేనా ఇవన్నీ చేస్తుంది? నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇల్లు ఇంత నీట్గా సర్ది పెట్టావు. వంటగదిలో వంటలు చాలా బాగా చేస్తున్నట్టున్నావు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావే అసలు? ఇవన్నీ చేస్తుంది నువ్వేనా? నేనేమైనా కలగంటున్నానా? అమ్మా, వేళాకొలం చేసింది చాలు. ఈ మహిమంతా అత్తారింటిదమ్మా. బహుశా ప్రతి ఆడపిల్లకి ఇలాగే జరుగుతుందేమో. పుట్టింట్లో ఉన్నప్పుడు ఏ ఒక్క పని చెయ్యం. పైగా మా పనులన్నీ కూడా వేరే వాళ్లకే చెప్తాం. కానీ అత్తారింట్లో మా పనులతో పాటు అందరి పనులు కూడా చెయ్యక తప్పదు కదా. ఎవరేం చెప్పకపోయినా అంతా మా నెత్తిమీదేసుకుని చేస్తాం. మాలో మాకు తెలియకుండానే మార్పు వస్తుంది. ఇక్కడ ఒక్క పనిలో కాదు, మిగిలిన అన్ని విషయాలు వాటంతటవే తెలిసిపోతుంటాయి. అబ్బో, నా కూతురు చాలా బాగా మాట్లాడుతుంది. మొత్తానికి నా కూతురులో చాలా మార్పు వచ్చింది అని ప్రేమగా తను తెచ్చిన బ్యాగ్లో నుండి తను స్వయంగా అల్లిన స్వెటర్ తీసిస్తుంది. ఏంటమ్మా ఇది? నీకోసమే అల్లాను. నువ్వు వెళ్ళిపోయిన తరువాత నాకస్సలేం తోచేది కాదు. నువ్వు లేని లోటు స్పష్టంగా తెలిసేది. దాంతో నీకోసం ఈ స్వెటర్ నేనే అల్లాను అంటూ ప్రేమగా ఇచ్చింది. దాన్ని కీర్తి ప్రేమగా వాళ్ళ అమ్మ దగ్గర నుండి తీసుకొని, చాలా బాగుందమ్మా, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. ఈ స్వెటర్ నాతో ఉంటే నువ్వు నాతో ఉన్నట్టే అనుకుంటాను. అలా కీర్తి తన పుట్టింట్లో గారాలు పోతూ, మెట్టినింట్లో బాధ్యతగా వ్యవహరిస్తూ, అన్నింటినీ అర్థం చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా సాగిపోతూ ఉంటుంది.